బియ్యం పిండి మురుకులు తయారీ విధానం చూద్దాం. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉట్టిగా నేను ఇరవక ముందుకు ఎన్ని వక్కలు అయినాయి చూడు, అంత క్రిస్పీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పండగ కూడా వస్తుంది కదా, ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా పిల్లలకు లంచ్ బాక్స్లకైనా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి అండి. బియ్యం పిండి మురుకులు చేసుకుందామని బియ్యం పిండి తీసుకుంటున్నామండి. 2 కప్పులు, 3 కప్పులు. ఈ బియ్యం కడిగి ఫ్యాన్ కింద ఎండబెట్టి పట్టించుకున్న బియ్యం అండి. ఇవి ఇట్లా కొంచెం రవ్వగా వస్తుంది కదా, ఇట్లా జల్లెడ పట్టుకుంటే ఇది తీసేసుకోవచ్చు. 3 కప్పులకు బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పప్పు, ఇవి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా జల్లించుకుందాం. మనం ఎంత మెత్తగా పట్టుకున్నా కానీ ఇట్లా వస్తుందండి. ఈ నానబెట్టుకున్న బియ్యం వేసుకోవడం వలన క్రిస్పీగా మురుకులు ఉంటాయి. ఇప్పుడు కారం తీసుకున్నాం. 2 స్పూన్ల కారం ఈ స్పూన్ తోటి, 2 స్పూన్ల ఉప్పు, కొంచెం తక్కువ బోడగా తీసుకున్నాం. నువ్వులు 3 స్పూన్ల నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఓమ, 1 స్పూను కలంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలు అని కూడా అంటారు. 1 చిటికెడు పసుపు. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకున్నా కదా. మామూలుగా అయితే నేను పండగలకు ఎక్కువ పిండి చేస్తానండి. 10 కిలోల పిండి కనుక చేస్తా. సంక్రాంతికి తొలి ఆకాశాన్ని మా సైడు పండగలు చేసుకుంటామండి. అప్పుడు అట్లా చేస్తా కాబట్టి అన్ని నీళ్ళల్లోనే వేస్తా. ఇప్పుడు ఈ కొంచెం పిండి కాబట్టి పిండిలో కలిపేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేడి నూనె వేసుకుంటున్నాం. నూనె పెట్టిన ఆ నూనె వేసుకుంటున్నాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. 2 గరిటెల నూనె వేసుకున్నాం. మీరు చెంచాతోటి కలుపుకోవాలండి. మేమంటే అలవాటు ఉంది కాబట్టి ఇట్లా మొత్తము కలిసిపోయింది. ఇట్లా వచ్చే వరకు నూనె వేసుకోవాలి. నూనె ఎడిగిపోతుందండి. డీప్ ఫ్రై చేసుకుంటే అందులోకి వచ్చేస్తుంది. ఇంట్లో వేసుకున్న నూనె ఎడిగిపోదు. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు వేసుకుంటా పిసికిస్తాం పిండి. పిండి అంతా ఒకటేసారి పిసికిస్తాం.
ఇప్పుడు ఈ టైంలోనే పిండి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకొని మొత్తం పిండి అంతా ముద్దగా వచ్చేదానికి పిసుకు. ఒక 10 నిమిషాల తర్వాత క్లాత్ కప్పి, కొంచెం తడి క్లాత్ కప్పి ఇప్పుడు చేయి నీళ్ళల్లో డిప్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను మీడియం సైజు 3 రంధ్రాలు ఉండేది బిళ్ళ తీసుకున్నా, ఇంట్లో పెట్టేసుకున్నా. కొంచెం ముందల నూనె అప్లై చేస్తే ఈజీగా పెట్టుకొని ఇది టైట్ చేసుకోవాలి. ఈ త్రేట్లలో కూడా కొంచెం నూనె వేసుకుందాం, ఈజీగా తిరుగుతుంది నూనె. ఇట్లా నూనె వేసుకుంటే ఇట్లా టైట్ చేసుకోవాలి. ఇట్లా టైట్ అయిపోతుంది. మనం ఇట్లా ఒత్తుకుంటాం చూడండి, దానికన్నా ఇది చాలా బెటరు, ఇది ఈజీగా వస్తుంది. ఇట్లా ఒక ఆకు ఉంటే ఆకు, ఇస్తరాకు ఉంటే ఇస్తరాకు, లేకపోతే పచ్చడి ఆకులు ఏమైనా ఉంటే అవి అరటాకు మీద అయినా దేని మీద అయినా ఒత్తుకోవచ్చు. నేను ఇట్లా ఒకసారి చూపిస్తా. మనకి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూడు. ఇట్లనే వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకున్న చిన్న పిండి ముద్ద వేసుకోవాలి. ఇంకొంచెం నీట్గానిద్దాం నూనె. ఒత్తుకున్న మురుకులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకుని వేసుకుందాం నూనెలో. మనకు నూనెలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు తిరిగేసుకుందాం. మురుకులు
ఈ ఎగినాయి అని ఎట్లా తెలియాలంటే ఇప్పటిదాకా అది తెల్లగా నురుగ వచ్చింది కదా, ఇప్పుడు మొత్తం ఆరిపోయింది కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాక తీసేసుకోవాలి. ఇవి ఎక్కువ కాలితేనేమో గట్టిగా అవుతాయి, తక్కువ కాలితేనేమో నిల్వ ఉండయి. అందుకు మనము మంచి కలరు రాగానే తీసేసుకోవాలి. ఇవి కూడా స్టైనర్లకు తీసేసుకున్నాం. ఈ స్టైనర్లకు తీసుకుంటున్నా. ఎక్స్ట్రా ఏమైనా నూనె గిన్నె వస్తే వేరే కింద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి అడిచిపోతుంది నూనె. ఇప్పుడు మిగతాయి కూడా ఇట్లనే వేసేసుకోవాలి. ఒకవైపు కాలినాక ఇంకొక వైపు ఇవి కూడా అట్లనే తిరిగేసుకోవాలి. ఇవి కూడా స్టైనర్లోకి తీసేసుకుందాం. అన్నిట్లనే చేసుకుందాం. మీకు వేరే లాగా కూడా చూపిస్తానండి. మనం అట్లా వద్దు ఇంట్లోనే నూనెలో వేసుకోవాలంటే కూడా ఇట్లా ఒకటే చక్రం లాగా పెద్దగా వేసేసుకోవచ్చు నూనెలో. మనకు నూనెలో ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు. ఒకవైపు ఇట్లా కాలినాక ఇంకొక వైపు తిరిగేసుకుందాం. ఇది లాస్ట్దండి. కొంచెం పిండి మిగిలితే ఇట్లా చేసి వేసుకున్నా. నాకు ఇన్ని మురుకులు వచ్చినాయి ఈ పిండికి. ఇది పిల్లలకి ఈవినింగ్ లంచ్ బాక్స్లకైనా పెట్టవచ్చు. పిల్లలకు మనకి ఈవినింగ్ టైంలో మనం తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి మన ఇంట్లో చేసుకుంది హెల్దీ కదండి. సూపర్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకో ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఇక చూడు, ఎంత సీట్ హౌస్ల కన్నా ఇంకా క్రిస్పీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పండుగ వస్తుంది కదా, ఇది పండుగకైనా ట్రై చేయండి. ఉట్టిగానైనా ఇప్పుడు చల్లగా ఉంది కదా వెదరు, ఉట్టిగా కూడా ఈవినింగ్ పూట తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.